పల్నాడు జిల్లా వ్యాప్తంగా గత 3 నెలల నుంచి వర్షాలు పడుతున్న నేపథ్యంలో వైరల్ ఫీవర్స్ చూస్తున్నాం. జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు ఏర్పాట్లపై పల్నాడు జిల్లా వైద్యాధికారి రవిబాబుతో మా రాకీ ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ రవిబాబు మనతోటి ఉన్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతున్న నేపథ్యంలో ఈ వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉండటం, రెండోది గుంటూరు ఏరియాలో తురకపాలెంలో ఇన్సిడెంట్ చూసాము. ఇక్కడ పల్నాడు జిల్లాలో డిఎంహెచ్ఓగా తను ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, ముందు జాగ్రత్తగా ఏం సూచనలు ఇస్తున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. సో మీరు అడిగినట్టుగా మనకి గత 3 నెలల నుంచి రెగ్యులర్గా వానలు అనేవి పడుతూ ఉన్నాయి. సో ముఖ్యంగా ఇది మనకి రెయినీ సీజన్ కాబట్టి మనకి సీజనల్ డిసీజ్ అనేవి బాగా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఈ సీజనల్ డిసీజెస్లో ఫీవర్స్, వైరల్ ఫీవర్స్ బాగా ఎక్కువగా వస్తున్నాయి. వీటితో పాటు మనకి దగ్గు, జలుబు ఇవి కూడా బాగా ఎక్కువగా ఉంటున్నాయి. కాకపోతే ఏంటంటే మనకి ఫీవర్స్ అనేవి వస్తున్నప్పుడు ముఖ్యంగా మేము ఎక్కడైనా ఒక పిహెచ్సి పరిధిలో కానీ లేదంటే ఒక సచివాలయం పరిధిలో కానీ ఫీవర్స్ ఎక్కువగా వస్తున్నప్పుడు ఒకటి మేము ముఖ్యంగా చేస్తున్నది ఏంటంటే ఇమ్మీడియట్గా అక్కడ ఫీవర్ సర్వే అనేది మా ఫీల్డ్ స్టాఫ్ ద్వారా మేము చేయిస్తున్నాము. అలాగే ఫీవర్స్ కొద్దిగా ఎక్కువ వస్తున్నప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళకి ఈ మనం మలేరియా టెస్టులు కానీ డెంగ్యూ టెస్టులు కానీ చేసి ఆ ర్యాపిడ్ టెస్ట్లో ఒకవేళ ఏమైనా పాజిటివ్ వస్తే ఇమ్మీడియట్గా మనం వాటిని కన్ఫర్మేషన్ టెస్ట్ కోసం పంపిస్తున్నాం. సో కాకపోతే ఏంటంటే మనకి మలేరియా అనేది మన జిల్లాలో గత 3-4 సంవత్సరాలుగా లేదు. అలాగే డెంగ్యూ అనేది మనకి ఈ సంవత్సరం ఇప్పటిదాకా అంటే జనవరి నుంచి ఇప్పటిదాకా దగ్గర మనకి ఒక 30 కేసుల దాకా మనకి ఐడెంటిఫై అయినాయి. అయితే మనం లాస్ట్ ఇయర్కి మనం కంప్లీట్ చేసుకున్నప్పుడు మనకి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి దగ్గర మనకి 200 దాకా డెంగ్యూ కేసులు ఉన్నాయి. సో ఇది ఎలా మనం తగ్గించుకోగలిగామంటే రెగ్యులర్ కింద నేను చెప్పినట్టుగా ఒకటి ముఖ్యంగా మనకి ఫ్రైడే డ్రైడే అనేది జరుగుతుంది. అంటే ప్రతి ఫ్రైడే కూడాను మా ఫీల్డ్ స్టాఫ్ అంతా కూడాను వాళ్ళ ఏరియాలో ఉన్న అన్ని ఇళ్ళు తిరగడము, ఎక్కడైనా వాటర్ ఇది స్టాగ్నేషన్, ఎందుకంటే మనకి వానలు ఎక్కువ పడుతున్నాయి కాబట్టి ఈ వాటర్ స్టాగ్నేషన్ అనేది వాటర్ ఎక్కడ నిల్వ ఉంటుందో అక్కడ చూడడము, వాటిలో ఏమన్నా లార్వా ఉన్నాయేమో చూసుకోవడము, మన వీలైతే ఈ బకెట్లు కానీ ఈ పూలకుండీల్లో కానీ వాటర్ ఉంటే పారబోయడము, ఎక్కడ లార్వా ఉంటే ఇమ్మీడియట్గా వాటిల్లో ఈ దోమల యాంటీ లార్వల్ మెజర్స్ అనేవి పారబోయడము, ఈ దోమల మందు వేయడము. దీంతోపాటు ముఖ్యంగా మనం హెల్త్ ఎడ్యుకేషన్ అనేది ఆ ఇంట్లో వాళ్ళకి, ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఈ వాటర్ స్టాగ్నేషన్ అనేది లేకుండా చూసుకోవాలి. అలాగే కొబ్బరి బొండాలు కానీ పూలకుండీలో కానీ నీళ్ళు అనేవి కనీసం వారం రోజుల కన్నా ఎక్కువ ఎక్కడా నిల్వ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వారం రోజులు ఉన్నాయంటే డెఫినెట్గా వాటిలో ఈ దోమలు గుడ్లు పెట్టడము, దోమలు మళ్ళీ పిల్లలు పెట్టడం పెద్దగా కావడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ వాటర్ అనేది తీసేయడం జరుగుతుంది. రెండోది నేను చెప్పినట్టుగా మనం మెడికల్ క్యాంప్స్ అనేవి ఎప్పటికప్పుడు మేము ఫీవర్ సర్వే చేసుకుంటున్నాము. కొద్ది ఫీవర్లు ఎక్కువ ఉన్నాయంటే ఇమీడియట్గా మేము మెడికల్ క్యాంపులు పెట్టుకొని అక్కడ వాళ్ళందరికీ ట్రీట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మెథడ్స్ వల్ల మేము మ్యాక్సిమం ఈ జ్వరాలన్నీ తగ్గించగలిగాం. దీంతోపాటు మనకి యూజువల్గా ఈ సీజనల్ డిసీజ్లో మనకి డయేరియా, డిసెంట్రీలు కూడా బాగా ఎక్కువగా వస్తాయి. ఎందుకంటే వాటర్ కంటామినేషన్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మా వాళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీ వీక్ వాళ్ళ ఏరియాలో ఉన్న అంటే వాటర్ సోర్స్లో, అంటే ఇది మన మున్సిపల్ వాటర్ కానీ లేకపోతే ఆర్ఓ వాటర్ కానీ బోర్ వాటర్ కానీ ఏదైనా కానీ మా ఏఎన్ఎంలు కానీ మా ఎంఎల్హెచ్పీలు కానీ కంపల్సరీగా టెస్ట్ చేస్తారన్నమాట. ఎవ్రీ వీక్ ఎవ్రీ వెన్స్డే తీసుకొని నెక్స్ట్ డేకి ఆ వాటర్ ఎలా ఉంది, పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందో చూసుకొని డైరెక్ట్ ఆన్లైన్లో మేము దాన్ని అప్లోడ్ చేస్తాం అన్నమాట. సో ఒకవేళ పాజిటివ్ అయితే ఇమ్మీడియట్గా పంచాయతీ వాళ్ళకి, అవసరం మున్సిపాలిటీ వాళ్ళకి చేసి ఆ వాటర్ని ఇమ్మీడియట్గా టెంపరీగా స్టాప్ చేయించడం, ఆ ఏరియా వాళ్ళకి సేఫ్ వాటర్ పంపించడం అనేది చేస్తున్నాం. అలాగే ఇందాక మీరు అడిగినట్టుగా తుమ్మలపాలెం డెత్ల గురించి, అక్కడ కేసుల గురించి అడుగున్నారు. సో కాబట్టి అది అంటే ఒక ప్రత్యేకమైన కండిషన్లో వచ్చిన జబ్బులు. అటువంటి కూడా మన జిల్లాలో ఒకే ఒక కేసు ఒకటి వచ్చిపోయింది. అది కూడా యాక్చువల్లీ ఆ తుమ్మలపాలెంకి కేసులు బయటికి రాకముందే, అంతకన్నా 1 month బిఫోరే వచ్చింది. అతను బాగున్నాడు. కాకపోతే ఏంటంటే ఈ ముఖ్యంగా ఈ వానలు పడ్డప్పుడు ఆ మురుగు నీళ్ళలో, ఎందుకంటే మనందరికీ తెలిసిన వానలు పడ్డప్పుడు మురుగు నీళ్ళంతా రోడ్ల మీదకి రావడం, ఆ మురుగు నీళ్ళలో వీళ్ళు తిరగడము, ముఖ్యంగా కాళ్ళకి ఏమైనా పగుళ్ళు దెబ్బలు ఉండుంటే వాళ్ళు తిరిగినప్పుడు వాళ్ళకి ఏమైనా అంటే బీపీ, షుగర్లు కొద్దిగా వాళ్ళ ఆరోగ్యం బాగలేనప్పుడు వాళ్ళు ఎక్కువగా వస్తాయి. కాబట్టి మన జిల్లాలో ఒకే ఒక కేసు వచ్చింది. అతను పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ అయిపోయి చాలా హెల్తీగా ఉన్నాడు, ప్రాబ్లమే లేదు. మరలా అటువంటి కేసు మన జిల్లాలో ఇంతవరకు ఒక కేసు కూడాను మనకు ఐడెంటిఫై కాలేదు. థ్యాంక్ యూ అండి.